సౌజన్య గారు నమస్కారం. సౌజన్య గారు నమస్తే. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజం వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కంకణం కట్టుకుని దాన్ని ఏదో అంటారు కదా, కాలికి బలపం కట్టుకుని చాలా విశ్వ ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా విశ్వ ప్రయత్నం చేసిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళిద్దరూ చెప్పబట్టి బుద్రగడ పద్మనాభం ఇంకా చాలామంది ప్రయత్నం చేశారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వారాహి యాత్రలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అనేక అంశాలని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు, ఆయనే ప్రస్తావించారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు, ఈ స్థాయిలో ఆయన అక్రమాలని బయట పెట్టలేదు. ఈ అక్రమ బియ్యం సంబంధించి ఆఫ్రికా దేశాలకు తరలించడం అండ్ గంజాయిని ఎగుమతి చేయడం, భూ కబ్జాలు, కాకినాడ పోర్టును అడ్డగా చేసుకుని ఇసుక సప్లై చేయడం, ఇంకా ఈ తరహా అండ్ ముఖ్యంగా ఈ మహిళల అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు రైజ్ చేశారు. అండ్ దీనిలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాకినాడలో. సో ఇప్పుడు ద్వారంపూడి మీద ఆయన చేస్తున్న ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి సంబంధించిన 3 గొడవలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇవాళ ఉదయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరో సూరిబాబట, ఆయన అక్రమంగా కట్టిన ఒక భవనాన్ని కూడా ఒక నిర్మాణాన్ని కూడా కూల్చేసిన పరిస్థితి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తూ ఉన్నారు కక్షపూరితం ఉండదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కక్షపూరితంగా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నా గొడవలను సీజ్ చేస్తూ ఉన్నారు, నా అనుచరుల ఇళ్లను కూలగొట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం? రవిశంకర్ గారు, లేదా ద్వారంపూడి విషయంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు చెప్పడమే బ్రీఫే చాలా ఉంది. అంటే అతను చేసిన అక్రమాలు అవ్వచ్చు, లేదంటే అతను మాట్లాడిన తీరు అవ్వచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్రమాల మీద ప్రశ్నించినప్పుడు అక్రమాల మీద ప్రశ్నించిన దాని మీద సమాధానం చెప్పకుండా ఎలా అయితే వ్యక్తిగత దాడులు చేశారు, ఆ భౌతిక దాడులు చేశారు, అలాగే వ్యక్తిగత హననం చేశారు. ఇవన్నీ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటే, మీరే అన్నమాట, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నమాట ఒకటే, కక్షపూరిత చర్యలు ఉండవు అని చెప్పాను. ఖచ్చితంగా కక్షపూరిత చర్యలు అయితే ఉండవు, కానీ తప్పు అని సిస్టమ్ లో ఎలా అయితే ఉంటుందో సిస్టమ్ ప్రకారమే వెళ్తున్నారు. ఏది నాదెండ్ల మనోహర్ గారు అవ్వచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా మీరు గమనించండి, ఎక్కడా కూడా కక్షపూరిత చర్యలు కనిపిస్తున్నాయండి. అంటే అక్కడ అన్యాయం జరగకపోయినా మనోహర్ గారు వెళ్ళి అక్కడ నింద వేసినట్టుగా కానీ, లేదంటే ఏదో సినిమాలో చూపిస్తారు కదా మనకి, ఆ గంజాయి ప్యాకెట్లో డ్రగ్స్ ప్యాకెట్లు అప్పటికప్పుడు తీసుకొచ్చి ఎక్కడో దాచిపెట్టినట్టుగా అలాంటి చర్యలు ఏమైనా కనిపించినాయా? అంటే వీళ్ళు చెప్పే మాటలన్నీ అలాగా అనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఒక పెద్ద త్రిమింగళాలుగా ఉండి ఒక మాఫియా డాన్స్ గా తయారయ్యి ఏదో మేము ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే అన్నట్టుగా ఒక మసిపోసి మారేడుకాయ చేయాలంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరండి. ప్రజలందరూ విసిగిపోయారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి, అంటే ఇంతకు ముందు జరిగిన దానికన్నా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి సమస్యలతో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వస్తున్నాయి. రీసెంట్ గా మీరు చూసినట్టయితే విజయవాడలో జరిగిన ఒక సందర్భం చూస్తే 48 గంటల్లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ యువతి యొక్క మిస్సింగ్ కేసు ఛేదించడం జరిగింది పోలీసులు. అంటే ఒక వ్యవస్థ ఎంత నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి సమస్యలన్నిటికీ ఇప్పుడు 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా కూడా చేయవసరంలా, నిజంగా వ్యవస్థ కనుక సరిగ్గా పనిచేస్తే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీద ఎంతసేపు అవాకులు చవాకులు పేడడం సరిపోయింది తప్పితే దాని యొక్క ఎందుకు మిస్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు, ఎంతమంది ఇంటికి వచ్చారు, దీనికి డేటా మాత్రం ఇవ్వడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. ఈ రోజు అక్రమ బియ్యంతో పాటు ల్యాండ్ కబ్జాలు, అలాగే మహిళలను అక్రమంగా తరలించడాలు, ఇంకా శాండ్ మైనింగ్, ఒకటి కాదు, ఇది కాదు, అది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు చేసే అక్రమాలన్నిటికీ చేసిన పాపం ఏదో టైంకి పండిద్దండి. ఆ పండే టైము ఈ రోజు వచ్చింది వాళ్ళకి, అంతేగాని ఎక్కడా కూడా కక్షపూరిత చర్యలు అనే మాట వాళ్ళు సమర్థించుకోవడానికి అనే మాట తప్ప దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కనీసం ప్రజలు సిద్ధంగా లేరు. నాయకులుగా మేం కాదండి, నాయకులుగా మేము అంటాం